సమ్మె చేయాలన్న ఆలోచన ఏమైనా చేయబోతున్నారా? మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామండి, కార్యాచరణ రూపొందిస్తాము. ఒకటి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. ఇప్పుడు అక్కడ ఎన్పిడిసిఎల్ మేనేజ్మెంట్ ముషారఫ్ గారు కూడా అదే అన్నారు, ఎస్పీడీసీఎల్ ఆయన కూడా అదే అన్నారు, తర్వాత ట్రాన్స్కో వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు చేయవలసిన పని అండి. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మీ యొక్క కన్వర్షన్ విధానం అనేది మనలో అమల్లో ఉంది, కానీ అది గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. అది మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అండి. మేము చాలా సందర్భాల్లో మరి పవర్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి వారిని కలిసాము. అయ్యా మా ప్రాబ్లం ఇది అని చెప్పాము. దాంతో వారేమన్నారు, మీ దరఖాస్తు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన దరఖాస్తు దాని పని అది చేసుకుంటూ పోతుంది అని అంటున్నారు. ఎప్పుడన్నా కూడా ఒక 2-3 సందర్భాల్లో వాళ్ళు చాలా అంటే ఈ యొక్క 20,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మికులు, ఈ ఆర్టిజన్ అంటే ఎవరు అని అడిగినట్టు సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మేము ఓపికతోనే ఉన్నాము ఇప్పటివరకు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆయన వ్యతిరేకం అనుకుంటున్నారేమో కానీ ప్రభుత్వానికి మేమేం వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వం మీద, ఎందుకంటే మాకున్నటువంటి సమస్య మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం, వారు పరిష్కరించాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ప్రభుత్వం చేయాలంటుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి మేము కార్యాచరణ ఖచ్చితంగా రూపొందించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు విధంగా ఇప్పుడు మాకు కార్యాచరణ అనేది ఈజీ, కాకపోతే ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసే ఒక పద్ధతి మేనేజ్మెంట్ వాళ్ళు అవలంబిస్తున్నారు. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులైతే మేము చేయము. కాకపోతే ఏంటంటే వారు చెప్పారు, దాని ప్రకారంగా మేము పోతున్నాము. మొన్న కూడా చెప్పారు వారం రోజుల క్రితం, ఏమని చెప్పినారు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ప్రగతి భవన్లో ఇచ్చాము. మరి దాని ప్రకారంగా మా సమస్య తక్షణమే పరిష్కరించాలి. ఇది ఆర్థిక భారం పడినటువంటి సమస్య. ఏమండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నారు కదా జేఎల్ఎంలని, వాడికి ఏం క్వాలిఫికేషన్ ఇస్తున్నారు, ఎస్ఎస్సి, ఐటీఐ, ఎలక్ట్రీషియన్. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారు మన సంస్థనే బోల్డంత మంది ఉన్నారు. వీడి సర్వీస్ కూడా 7 ఏళ్ళు అయిపోయింది. ఒకటే క్యాడర్ కింద కట్టేసిరా మొత్తం? ఏ క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫికేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 అనేవాళ్ళు చదువు లేని వాళ్ళు, గ్రేడ్ 2 అనేవాళ్ళు ఐటీ, ఎస్ఎస్సి, ఐటీ ఉన్నవాళ్ళు, గ్రేడ్ 1 ఉన్నవాళ్ళు డిప్లొమా వాళ్ళు, తర్వాత డిగ్రీ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఇలాంటి అంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం కన్వర్షన్ చేయమని మేము అడుగుతున్నాం. ఆర్థిక భారం పడనటువంటి ఈ యొక్క కన్వర్షను గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది పడదు, మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ఇబ్బంది పడదు. మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి, అయినా కూడా మేము ఆ కన్వర్షన్ కోసమే పాకులాడుతున్నాము. మాకు న్యాయమైనటువంటి సమస్య, ఈ న్యాయమైన సమస్య ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేని ఏడల మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ మొత్తం ఊహెత్తునే వాళ్ళు సమ్మెకి తేలటానికి ఖచ్చితంగా ఉన్నారని చెప్పి మేమే ఆపుతున్నామండి. మరి సమ్మె నోటీస్ ఇవ్వమన్నా కూడా మేము ఇవ్వలేదు ఇంతవరకు, మేమే ఆపుతున్నాం. ఫిబ్రవరి వచ్చింది, మీరు సమ్మె నోటీస్ ఇవ్వండి, దేనికైతే దానికి మేము తెగబడతాం అంటున్నారు, అయినా మేమే ఆపుతున్నాము. కార్మికులు ఉన్నారు ఎవరైనా? మీరు కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారు? నేను సిద్దిపేట. ఏం చేస్తుంటారు? నేను సబ్ స్టేషన్ ఆపరేటర్, గ్రేడ్ 2. ఎవరెవరు ఉంటారు ఇందులో ఆర్టిజన్స్లో? సబ్ స్టేషన్ ఆపరేటర్లు, సబ్ స్టేషన్ ఆపరేటర్లు, పోల్ టు పోల్ వర్కర్స్, ప్లస్ ఎఫ్ఓసి కంప్యూటర్ ఆపరేటర్స్ ఫీల్డ్లో ఉంటారు. ప్లస్ ఆఫీసులలో కూడా మా బిల్లు కొట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళు పీస్ రేట్, వాళ్ళు సపరేటు. అవును, రెగ్యులర్ ఎంప్లాయీస్ లైన్ మెయిన్ చేసే పని చేసేటోళ్ళం ఆర్టిజన్లం. రెగ్యులర్ ఎంప్లాయీ ఏ పని అయితే చేస్తాడో ఆ పని చేస్తున్న వాళ్ళు ఆర్టిజన్లు. బేసిక్ ఎంత? బేసిక్ 27,000. గ్రేడ్ 4 వాళ్ళకేమో 12,000, గ్రేడ్ 3 వాళ్ళకేమో 14,000 చిల్లర, ఈ గ్రేడు 2 వాళ్ళకేమో 27,000 చిల్లర ఉంది. అంటే మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జేఎల్ఎంకున్న బేసిక్ ఉంది, మాకు పేరు మాత్రం ఆర్టిజన్ అంటే చులకనగా చూస్తారు. ఆఫీసులలో కావచ్చు, ఓ లోన్ తీసుకుందామన్నా కానీ చులకన చూస్తారు. మేము ఇప్పుడు చేసే పోరాటం కూడా ఆత్మగౌరవ పోరాటం. మమ్మల్ని లైన్మెన్లుగా లేకపోతే జేఎల్ఎంలుగా గుర్తించండి అని మాత్రమే అడుగుతున్నాం తప్పితే ఎక్కడ కూడా రూపాయి ఆర్థిక భారం పడే డిమాండ్ కాదు ఇది. ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించకుండా కొన్ని సంఘాల మాటలు విని, కొందరు అధికారుల మాటలు విని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నట్టు. సంఘాలు కార్మికుల వైపే ఉండాలి కదా, ఉండట్లేదు. లేదు, ప్రభుత్వానికి అనుకూలంగానా లేకపోతే ప్రభుత్వానికి తప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏ సంఘం లేకుండా ఒక జేఏసీగా ఏర్పడి మేమందరము 20 సంవత్సరాలు పనిచేసినాం. 20 సంవత్సరాల నుంచి ఆర్టిజన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఆర్టిజన్లుగా 7 సంవత్సరాలు చేసినప్పటికీ ఓ గుర్తింపు లేదు. విద్యుత్ ఉద్యోగులమనే ఉంది తప్పితే ఎక్కడ ప్రమోషన్ లేదు, ఎక్కడ మాకు గుర్తింపు లేదు. ఆఫీస్లోకి పోతే కూడా ఇప్పుడు మీ సంఘాలు తెలంగాణ మూవ్మెంట్లో కూడా పాల్గొన్న సంఘాలు కదా, విద్యుత్ చాలా పెద్ద పేరుంది కదా మీ సంఘాలకి, ఇన్ఫ్లుయెన్స్డ్ సంఘాలు కదా.
మరి వీళ్ళంతా ఎక్కడ పోయారు? సొంత ప్రయోజనాల కోసం కొందరు నాయకులు చేస్తున్నటువంటి స్వార్థంతో మేము ఇంకా ఇట్లనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నాయకులకు ప్రభుత్వానికి ఏం చెప్తారో మాకు తెలియదు. కాకుంటే యాజమాన్యము ఐఏఎస్లు వచ్చినప్పటికీ సానుకూలంగా చెప్పినప్పటికీ ఆ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా రాంగ్ గైడెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్నారు. సంఘం ఒక డిసిషన్ ఏమైనా తీసుకుందా? మా సంఘం ఆర్టిజన్స్ కన్వర్షన్కి అనుకూలం అని ఏదైనా ఒక సంఘం తీసుకోలేదు. అంటే ఒక 1535 జేఏసీలో ఉన్న సంఘాలు తప్ప మిగతా సంఘాలు కన్వర్షన్ అడుగుతలేవు. అంటే ప్రధాన సంఘాలుగా ఉన్నటువంటి 327 కావచ్చు, 1104 కావచ్చు, ఎక్కడ కూడా ఈ ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని అడుగుతలేదు. వాళ్ళు యాజమాన్యం ఏంటిదంటే ఆ సంఘాలను ముందట పెట్టుకొని మా అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆర్టిజన్లు కన్వర్షన్ అయితే ఏమవుతుందో అని మరి భయభ్రాంతులకు అవుతారో ఏమో తెలియదు, కానీ ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇస్తున్నారని మేము భావిస్తున్నాం.